హలో అండి. కొలతల ప్రకారంగా చేశానండి. ఎంత రుచిగా ఉంటుందంటే మనకి కళ్ళకి మంచిది, జుట్టుకు మంచిది. రోజు మనం ఫస్ట్ ముద్దలో తిన్నా, తర్వాత దోశలు వేసుకున్న, ఇడ్లీలు వేసుకున్న చాలా రుచిగా ఉంటుందండి. కారపొడి చేశానండి, కరివేపాకు కారపొడి చేశానండి. కడిగి శుభ్రంగా ఎండలో పెట్టకుండా నేనే 2 రోజులు అలా వదిలేసానండి. అది వదిలిపోయింది చక్కగాని. అలా చేయటం వల్ల మనం వెంటనే మనం ఏపితే అంత కలర్ రాదండి. కొంచెం మనం 2 రోజులు నీడను వదిలేస్తే అది వడిలిపోయిన తర్వాత ఏపామనుకోండి అలాగే గ్రీన్గానే ఉంటుంది. మనకి పొడి అయినది మారదన్నమాట, గ్రీన్గానే ఉంటుంది కలరు. నేనైతే 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. 4 కప్పులు కరివేపాకి 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఏమో జీలకర్ర వేసాను. కొంచెం ఒక అర స్పూన్ మెంతులు వేసాను. అలాగే ఒక అరకప్పు మినువులు వేసానండి. మినువులు కూడా వేసుకుంటే ఎంత మంచి వాసన వస్తుందో, అసలు చేస్తుంటే వేపుతుంటేనే చున్ని వాసన వచ్చేస్తుంది అన్నమాట, అంత బాగుంది. ఒక 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి సరిపడాని. అలాగే ఇదిగో కొంచెం చింతపండు వేసానండి. చింతపండు వేస్తే బాగుంటుంది కదా అని తగినంత ఉప్పు వేసాను. ఇందులోకి ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయ వేసాను అనమాట అండి. ఎల్లుల్లిపాయ సువాసన కూడా చాలా బాగుంటుంది. అందుకని ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగో నేను దోశ మీద వేసానండి. ఈరోజు అయితే దోశలతో నేను ఉట్టిగానే తిన్నానండి. అవి మా బాబుకి అయితే ఇలా వేసి ఇచ్చాను.